వ్యయమైపోయి మానవులు మరణశయాస్తులై తను మృతాలయకు తను ఎరుందగోరి వయసలను వేసుకే కాని అరయలేనైకి దివంగును నితకు యాత్రలు చేయు దేశాతులను మరణ భయములకు అనుమాత్రములే మదీయ జీవ సంభరణ భయం వెదుకుటము ప్రాణము దైవమునకి దేహమునకు ఒప్పుకుని ప్రణమను పయునమని కల్పు దక్కిన సరసర హే మనుష్యములు సంతులు మందరది కోశదన్ ఉన్న మా గురువు గారు బాలశేఖర్ మాస్టర్ వారు మాట్లాడినాక మేము ఏది మాట్లాడినా తెలిసిపోతుంది. అనవసరంగా అనవసరంగా మేము మాట్లాడలేము. కానీ ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేయడం మా తప్పదు. 25 సంవత్సరాల క్రితం మీరు మా దగ్గర ఆడుకొని పాడుకొని మాతో కలిసి చదువుకొని ఈ స్థితికి వచ్చారంటే నమ్మలేని నిజమే. ఆ రోజు చిన్నపిల్లలుగా మీరు మా చుట్టూ తిరిగారు, మేము దండిస్తే పడ్డారు, మేము తిడితే ఊరుకున్నాం. మరి ఈరోజు అదే పిల్లలు మా పిల్లల కన్నా కూడా చైతన్యవంతంగా మమ్మల్ని తమ కుటుంబ సభ్యులుగా ఎంతో ప్రేమతో ఆదరించి ఈ విధంగా సన్మానం చేయటం మా అందరి అదృష్టం. ఈ అదృష్టాన్ని ఈ పాఠశాల ఏటీపీఎం పాఠశాల నాకు కలగజేసింది. అందుకని ఈ పాఠశాల యాజమాన్యానికి ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి చెప్పటం మాకెంతో గర్వకారణం. ఈ పాఠశాలలో నేను ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాను. ఇక్కడే ఉపాధ్యాయ వృత్తిలో అడుగులు వేస్తూ నా విజ్ఞానాన్ని పెంచుకొని కామ్రేడ్ మాస్టర్ అంటే లెక్కల మాస్టర్ అని చెప్పి గుర్తింపు స్థాయికి ఎదగలిగానంటే ఈ సంస్థే ముఖ్య కారణం. ఈ సంస్థల విధుల మీరు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఈ విధంగా తెలిసి మాకు ఈ అంటే పెద్ద సన్మానమే. ఈ సన్మానం చేసినందుకు మీ అందరినీ మళ్ళీ మా ఒకసారి చూపించినందుకు మీకెంతో రుణపడి ఉన్నానని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మా తెలుగు మాస్టారు నారాయణ అపరా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సరస్వతికి నమస్కారాలు. ఈనాడు 1991-92 బ్యాచ్ విద్యార్థులందరికీ ప్రప్రథమంగా నా హృదయపూర్వక ఈ అభినందన సభ వార్షికోత్సవ ప్రత్యేకంగా 25 సంవత్సరాలకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇంత భారీ ఎత్తున ఎన్నో ప్రయాసాల పెట్టి మీ అంతా సన్మానించినందుకు ప్రతి విద్యార్థికి ప్రప్రథమంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మన మాజీ డీజన్ గారు వినయసాగర్ గారు, మన మాజీ ప్రధానోపాధ్యాయులు బాలశేఖర్ గారు, నేను ప్రధానోపాధ్యాయులు చదవడం మాస్టారు, నా సాధ్యాల ఉపాధ్యాయులు, ఆనాటి విద్యార్థులకు ఈనాడు మీ కుటుంబంలో వచ్చేదంటే ఈ విద్యార్థుల మన సభ్యులందరికీ మరొకమారు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ నేను 3 విషయాలు ముచ్చటించి ముగిస్తాను. నేను మాట్లాడగలిగిన శక్తి ఉన్నా మీ చేత పదే హెచ్చరిక చేయించుకునేటువంటి సాంప్రదాయం నాకు లేదు. వీలున్నంత తక్కువలో 3 విషయాలు చెప్పి ముఖ్యమైన ముగిస్తాను. అందులో ఒకటి ప్రధానమైంది, ఈ పాఠశాలలో మీరు ఎట్లా చదువుతున్నారో నేను కూడా 6, 7, 8 సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల ముట్టూరులో ప్రపంచంగా చదువుకున్నాను. కాబట్టి నాకు ఆనాటి నుండి నిశ్చయ సంస్థలో చదివిన వల్ల క్రమశిక్షణ బాగా ప్రత్యేకంగా అలవాటు పడింది. అందువల్లనే ఇక్కడ వాళ్ళందరికీ
తెలుసు ఈ ఆఫీస్ తలుపులు కూడా తెరవకుండానే నేను 7:30 గంటలకల్లా ఈ పాఠశాలకు వచ్చేవాడిని. ఎంతో దూరం ఉంది. అది నాకు ముఖ్యంగా సంస్థ నేర్పినటువంటి క్రమశిక్షణ విద్యాపద్ధతులు. ఇక దాని తర్వాత బాలశౌర్య గారు మా గ్రామంలో మా ఇంటి పక్కనే ఉండేవారు. నాకు ఆనాడు 4వ తరగతి 5వ తరగతి బోధించారు. ఎప్పటికీ వారు అదే విధంగా ఉన్నారు. గురువులకే గురువులు ఆ విషయం అది. ఇక రెండవ విషయం, ఈనాడు ఇంత సన్మానం చేస్తూ ఉన్నారంటే దేశ విదేశాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎందరో మహానుభావులు అనేవాళ్ళు ఈనాడు ఎంతో మంది విద్యార్థులు ఈ పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టను దిశలో మారుమోగించారు. అందరికీ మీకు ప్రత్యేకంగా ఆ విధంగా మరి ఈ సంస్థకు మీరెంతో మేలు చేశారనే భావిస్తున్నాను. దాని తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మాతృదేవోభవ మీరు చదువుకున్నందుకు ఇందాక మాస్టర్ చెప్పారు. నాకెంతో సంతోషంగా ఉంది. ఈ వేదిక కావచ్చు లేదా ప్రకటనటువంటి మరి మన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయడానికి షెడ్యూల్ వేసినందుకు ఈ విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించాలి. దానికి తోడుగా 2 ముఖ్యమైన విషయాలు. అందుకే ఒకటి, చెరుకుమల్లి సురేష్ పాఠశాలలో ప్రవేశించేటప్పుడు హెడ్ మాస్టర్ వాళ్ళ నాన్నగారు నన్ను అన్నయ్యని పిలుస్తారు, మాస్టర్ని పిలవరు. ఈ సురేశ్వరాన్ని ప్రధానంగా పిలుస్తారు కానీ మాస్టర్ని పిలిచేది చాలా తక్కువ, ఎప్పుడో మొత్తం మీద. ఆ సంబంధంతో మరి మీ స్కూల్ పేరు బాగా వినపడుతుంది, మా వాడిని చేర్చాలి అన్నాడు. సరే హెడ్ మాస్టర్ వచ్చి అడిగాను. అడిగితే ఒరే అప్పారావు, నన్ను మాస్టర్ కూడా అన్నాడు శిష్యుని కదా, ఒరే అప్పారావు మన స్కూల్లో 8 మందికి తెలుసు కదా, మామూలు వాళ్ళకి మనం సీట్ ఇవ్వడానికి వీల్లేదు, తీసుకురాలి సీట్ అన్నాడు. తీసుకొచ్చాను. మార్కులు చూసి అని సప్పరించారు ఒకటే మాట. అదేమిటి అండి అన్నాను. తెలుసు కదా నీకు మన సాంప్రదాయం, ఇక్కడ చేర్చుకోవాలంటే హైయెస్ట్ మార్కులు ఉంటే తప్ప మామూలు వాళ్ళకి సీట్ ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు కాదండి, ఎట్లా నేను ఒకే ఒక క్యాండిడేట్ నిలుపుతున్నాను, ఇంతకుముందు మిగతా వాళ్ళు చదివారు, ఈ ఒక్కరికి అవకాశం లేదండి అన్నారు. చివరికి అప్పుడు 2వ మాట చెప్పారు. నాయముంది పాలగాని గారు వారి అసెంబ్లీ నాకు అభ్యంతరం లేదన్నారు. వారి దగ్గరికి వెళ్తే మార్పులు ఏవి అన్నారు. చేయించాను. ఏమింత తక్కువగా ఉన్నాయని అన్నారు. సరే ఆనాడు అక్కడ చెరుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి. సరే తర్వాత మొత్తం మీద ఆ రకంగా ప్రవేశం చేశాడు. తర్వాత 10th క్లాస్ పరీక్షలు పెట్టేటప్పుడు ఒక సురేష్ గారు ఆనాడు మన పాఠశాలలో ఉన్న నియమాలు అందరికీ గుర్తుంటాయి. బాగా హైయెస్ట్ మార్కులు ఉంటే తప్ప పాఠశాల తరఫున పంపించేటువంటి సాంప్రదాయం. మిగతా వాళ్ళని పంపిస్తే పాఠశాలకు ఒకవేళ కొంతమంది ఫెయిల్ అయితే పాఠశాలకు చెడ్డ పేరు వస్తుందని బాగా మార్కులు వచ్చే వాళ్ళు మాత్రమే మన స్కూల్ తరఫున పంపడానికి హెడ్ మాస్టర్ రికమెండ్ చేసేవాళ్ళు. ఆ లిస్ట్ లో మనవాడు బాగా చదివేవాడప్పటికి, అది కూడా చెప్తున్నాను. 8వ తరగతిలో ఒక మాదిరిగా ఉండేది. 9వ తరగతి పాత్రలు అయ్యేసరికి ఒక మాదిరి, 9వ తరగతి ఆఖరి అయ్యేసరికి ఇంతింతాయి ఒకటింతాయి కొద్దిగా మార్పు వచ్చింది. 10వ తరగతిలో పాత్రలు దాటేసరికి ఆకాశానికి అంటుకున్నారు. ఇక ఆ తర్వాత బ్రహ్మాండంతో సమర్థి తర్వాత మొత్తం మీద 10th క్లాసు కొంతమంది ఊహించలేదు. నేను మొత్తం అడిగినామో రోజు క్లాస్కి వెళ్ళాను, ఎప్పుడు ఊహించాను. కనీసం 2nd క్లాస్ అయినా వస్తుంది అనుకున్నాను. 1st క్లాస్ లో పాస్ అయ్యాడు. అది నాకు గర్వకారణం. నేను చేసినటువంటి విద్యార్థి ఈనాడు ఈ స్థాయిలో ఇంతమందిని గుర్తు సమానం. తన ఒక్కడే కాదు, వాళ్ళ బృందం మొత్తానికి. సురేష్ అంటే సురేష్ ఇక్కడ చేయలేడుగా, మొత్తం వాళ్ళ మొత్తం బృందం అందరికీ. ఇక దాని తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత ఏం చేయాలని మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. అన్నయ్య ఏం చేయాలన్నాడు. అయ్యా మీరు సామాన్య వ్యవహారం కాబట్టి మీరు మిగతా ఏం చేయలేరు, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయిద్దామని చెప్పారు. ఎక్కడ అన్నాడు. విద్యార్థి చేయాల్సింది కాకపాటు కురవాడు, నాకు బాగా పరిచయం. అతని దగ్గర ఈ సురేష్ని, తర్వాత మా బంధువులు మరి ప్రత్యేకంగా ఒల్లూరు శ్రీరామయ్య గారు ఉన్నారు. తర్వాత మామిడి కురవాడిని ముగ్గురిని కలిపి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ గుంటూరులో వచ్చారు. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అన్నారు. గవర్నమెంట్ కాలేజీకి అప్లికేషన్ వెళ్ళాం, వాడు అదృష్టం బాగుండి వస్తే సెలెక్ట్ అయితే వాడు చదువును బట్టి రావచ్చు అనుకున్నాం. పెట్టాం. ఆ తర్వాత అంతవరకు మాత్రం నాకు వాడితో సంబంధం ఉండేది సురేష్ తోటి. తర్వాత మరి క్రమక్రమంగా 3 పువ్వులు 6 కాయలుగా అతని యొక్క దిశలు మారిపోయినాయి. ఆ తర్వాత మొత్తం మీద విదేశాలకు వెళ్ళడం, మంచి వినోదోత్తమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించడం. మరి ఒకనాడు గుర్తించకపోయినా ఈనాడంతా మన సురేష్ అని మరి
ఎంతో ప్రశంసిస్తూ ఉన్నారు. అది నాకు కూడా ఎంతో సంతోషం. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం మరి చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా చెబుతున్నాను. నేను ఇక్కడ ఉన్నప్పుడే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందాను. తర్వాత జిల్లా అధ్యక్షుడు చేశాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేశాను సంఘానికి. ఆ తర్వాత ఇప్పటికీ ఇది 72వ సన్మానం. 70వ సన్మానం మధ్య రాష్ట్ర అవార్డు వచ్చింది. గురు బ్రహ్మ అవార్డు అని ప్రకాశం జిల్లా కందుకూరి ఇంజనీరింగ్ కాలేజీలో సినిమా డైరెక్టర్ వి సముద్ర గారు చేతుల మీదుగా మా దంపతులకు ఘనమైన సన్మానం మన రాష్ట్రం మొత్తం మీద నలుగురిని సెలెక్ట్ చేశారు, తెలంగాణ, ఆంధ్రాలో. ఆ నలుగురిలో నేను ఒకరిని. ఆ విధంగా ఇది 72వ సన్మానం. మీరు ఆ విధంగా మనం సన్మానించేటువంటి మహద్భాగ్యం మాకు కలిగినందుకు అది ఒక ఆనందంగా ఉన్నది. అయితే ఇక ఎక్కువసేపు ఉపన్యసించగలిగిన చెప్పాను కదా ఇందాకనే, మొత్తం మా గురువు గారే పూర్తి చేశారు. మా వంతు మిగతా వంతులని వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యం, వ్యాసము లేని పెళ్ళు అని చెప్పారు కదా. ఇందాక వారంత సేపు మాట్లాడాలంటే ఏ ఉపన్యాసం అయినా కాస్తో కోస్తో హాస్యం ఉండాలి. వారు హాస్య చతురోక్తు సాగరాన్ని మీ ముందు వేలాడించారు. తర్వాత అంచాల ప్రాసలు, మరి శబ్దాలంకారాలు ఎన్నో చెప్పారంటే అది చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇలాంటి మహద్భాగ్యాన్ని అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మీ 97, 92 బ్యాచ్ విద్యార్థులందరికీ, మీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన మరి ప్రతి ఒక్కరికి, మా ఉపాధ్యాయులకు, డిఎం గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఇప్పుడున్న హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులందరికీ మరొక మారణ హృదయపూర్వక పూర్తి ధన్యవాదాలు. అంత ఆత్మగా మరి ఎంతో సంతోషించి ఆనందంతో, ఆనందంతో, పరిమాణంతో మీకు తెలియజేస్తూ నేను ఇంత ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మాస్టర్. దేవ సార్ని మీకు ఆహ్వానిస్తున్నాం. తొంభై 92 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన పదనయ్య గారికి, బాలశేఖర్ మాస్టర్ గారికి, నా గురువులు సామిరెడ్డి మాస్టర్ గారు, ఉస్మా టీచర్ గారికి, మరియు నా తోటి ఉపాధ్యాయులు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మా మనసు పులకరిస్తూ ఉంది. 10th క్లాస్ హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు మీ గ్రూప్ ఫోటో చూస్తూ ఉంటే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆకారాలు మారిపోయాయి. ఏదో కొద్ది మందిని మాత్రమే గుర్తుపట్టగలిగాం సరాసరి. కొంతమంది పేర్లు చెప్తే గుర్తుపట్టగలుగుతున్నాం. కొంతమంది ఆకారాలు కొద్దిగా ఇప్పుడు అలపర్తి వెంకట్రావు లాంటి వాడు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కంప్లీట్ చేంజ్ అన్నమాట. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది, మనసు పులకరించిపోతా ఉంది. మీరందరూ కూడా మంచి స్థాయిలో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారని మిమ్మల్ని మాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒకే విషయం చెప్పదలుచుకున్నాను, మీ పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణతోటి శ్రద్ధగా ఉన్నత చదువులు చదివించి వదిలేసేయండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. అదే నేను చెప్పదలుచుకున్నాను. పాఠశాలకు మరి ఈ చిన్న కార్యక్రమాన్ని మీరు ఆర్థికంగా ఖర్చు పెట్టి ఈ పనులు చేసినందుకు మమ్మల్ని పాఠశాల తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా